LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారంలోకి వస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు అందజేస్తామని నమ్మబలికిన బాబు ఏడాదిగా కొత్తవి ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా అప్పుల్లో రికార్డులు, హామీలను ఎగ్గొట్టేసి పాలనా వైఫల్యాలకు కప్పిపుచ్చుకునేందుకు రెడ్ బుక్ కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఇసుక గనులు సహజ వనరులు దోచేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. టీడీపీ సర్కార్ పాలనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుండపై సర్వత్రా విస్మయం అలాగే చాలా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు పథకాలను టీడీపీ కూటమి సర్కార్ రద్దు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసింది. ఫీజుల పథకానికి చెదరు పట్టించింది. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసింది. చదువుకునే పిల్లలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులను మోసగించి వంచింది. వాలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే MDU వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ 6 హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అందిస్తామని నమ్మబలికారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని, ఎంతమంది పిల్లలను బడికి పంపితే అంతమందికి అందజేస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు ప్రతి ఇంటికి బాండ్ల పంపిణీ చేసి నవ్వించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ హామీలన్నీ పూర్తిగా మోసాలుగా మిగిలాయి. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బాబు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేశారు. భూములు లాక్కునేందుకు ఈ చట్టాన్ని తెచ్చారని ప్రజలను భయాందోళనకు గురిచేశారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దీన్ని వేదికగా మార్చుకున్నారు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 390 మంది హత్యలకు గురయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు పెట్టారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేసిందంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండివార్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు 9.74 లక్షల కోట్లని, తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు అని చెప్పించారు. గత ఏడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6,46,000 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. సూపర్ 6 సహా ఎన్నికల హామీల ఎగవేత, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. పచ్చమూకల నరమేధాన్ని దేశానికి చాటి చెప్పేందుకు గత ఏడాది జూలై 24న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగితే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లెలో అగ్ని ప్రమాదం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు. విజయవాడలో వరదల నియంత్రణలో కూటమి సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు పడవలతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టారంటూ అబద్ధాలను ప్రచారం చేశారు. పాలనా వైఫల్యాన్ని డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ అసత్య ప్రచారం చేశారు. గత ఏడాది వర్షాకాల అవసరాల కోసం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పచ్చ ముఠాలు మాయం చేశాయి. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున దోచేస్తోంది. గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ పెద్దలు దుష్ప్రచారం చేస్తూ నాడు అధికారులుగా పనిచేసిన వారిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినామీలకు దోచిపెడుతున్నారు. ఊరు పేరు లేని ఉర్సా, లులు మాల్ పేరుతో విశాఖలో విలువైన భూమిని అప్పనంగా అప్పగించేయడం భూదోపిడికి పరాకాష్ట.